నమస్తే, వెల్కమ్ టు NHTV స్పెషల్ డిస్కషన్. కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూలిపోబోతోందా? ఎందుకంటే బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి NDP న్యూ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ జగ్మీత్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాడు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు బలపరీక్ష జరిగినా కూడా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా అక్కడ పార్లమెంట్లో 338 సీట్లు ఉన్నాయి. ఈ 338 సీట్లలో లిబరల్ పార్టీ అంటే జస్టిన్ ట్రూడో పార్టీ లిబరల్ పార్టీకి 154 సీట్లు ఉన్నాయి. NDPకి 24 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 170 సీట్లు. అంటే 154 సీట్లతో ప్రభుత్వాన్ని మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి వేరే ఆప్షన్ అయితే కనిపించడం లేదు. సో ఒక తప్పుడు వ్యక్తిని, జగ్మీత్ సింగ్ లాంటి వ్యక్తిని నమ్మి జస్టిన్ ట్రూడో తప్పు చేశాడా, లేకపోతే జస్టిన్ ట్రూడోని కాపాడడానికి ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? పాసిబిలిటీస్ ఏంటి? కెనడాలో ఏం జరగబోతోంది? లెట్స్ డిస్కస్. నాతో పాటు అందుబాటులో ఉన్నారు పేకేటి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి రాజు గారు. ప్రసాద్ గారు, కెనడాలో తాజా పరిణామాలు చూస్తుంటే జస్టిన్ ట్రూడోకి రోజులు దగ్గర పడినట్టుగానే కనిపిస్తోంది. నెక్స్ట్ అక్టోబర్ వరకు టైం ఉంది, కానీ అంతవరకు అతన్ని ఏమీ ఉండేటట్టుగా ఏం లేదు. వెరీ సూన్ కెనడా ప్రభుత్వం కుప్పకూలేటట్టుగానే కనిపిస్తుంది. మీ ప్రెడిక్షన్ ఏంటి? ఏం జరగబోతుంది? సో ప్రస్తుతం ఉన్న కెనడా ప్రభుత్వము యాక్చువల్లీ దానికి మైనారిటీ గవర్నమెంట్ అండి. వాళ్ళకి ఏంటంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ, ఈ జగ్మీత్ సింగ్ వారి ఏదైతే ఉందో వారి పార్టీ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయంటే సప్లై డిమాండ్ అనే ఒక అగ్రిమెంట్ ఒకటి ఉందన్నమాట. సో దానికి ఏంటంటే మీకు కీ ఇష్యూస్ మీద మేము మీకు సపోర్ట్ చేస్తాము. సో అట్లాగే మీకు అవుట్ సైడ్ అంటే మనకి ఇండియా పార్లమెంట్ దీంట్లో చూసుకుంటే అవుట్ సైడ్ సపోర్ట్ అంటారు చూడండి, అంటే గవర్నమెంట్ లో భాగస్వామి కాకుండా అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేయడం అది. అయితే అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు 338 సీట్లలో హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, అంటే మనకి లోక్సభ ఎలాగో అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అన్నమాట. దాంట్లో 338 పార్టీల్లో సీట్లలో వీళ్ళకి లిబరల్స్ కి వచ్చింది ఏంటంటే 158 అనమాట. మిగతా ఇప్పుడు ఈ NDP పార్టీ ఏదైతే ఉందో దాని సపోర్ట్ తీసుకుని నడిపించారు. 158 158 అంటే కొంతమంది ఇండిపెండెంట్ సపోర్ట్ అవి కూడా ఉందన్నమాట. సో అందు గురించి ఏంటంటే సరే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీడు అసలు చూపిస్తున్న కారణాలు ఏంటి, ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అనేది. ఈ జగ్మీత్ సింగ్ యాక్చువల్ జగ్మీత్ సింగ్ NDP ఏదైతే ఉందో న్యూ డెమోక్రటిక్ పార్టీ, అది అక్కడి నుంచి అసలు ఖలిస్తానీకి సపోర్టర్లుగా వాళ్ళకి అక్కడ దాన్ని ఉంచి నడిపిస్తున్న పార్టీ. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఖలిస్తానీ మూవ్మెంట్ రెండుగా నడుస్తుంది అనమాట. ఒక్కటేంటంటే అంటే ఇక్కడ మనకి మైనారిటీ లీడర్లు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు, అలాగే కెనడాలో కూడా ఈ మైనారిటీ నినాదము ఇవన్నిటికీ ఏంటంటే మేము సిక్కిజంని మేము కాపాడుతాము అది ఇది అని చెప్పేసి అక్కడ ఉండే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్లు అవన్నీ ఏవైతే జరిగిందో దాన్ని వాళ్ళు అలా ఫండింగ్ చేస్తూ వచ్చారనమాట. యాక్చువల్లీ కెనడాలో ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, దాంతో పాటు ఏంటంటే ఎక్కువ డ్రగ్స్ ఇటువంటివి ఎక్కువ అయిపోయాయి అనమాట. కానీ దానికి ఒక లీగల్ అవతారం ఇచ్చేది ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఇదొకటి అయితే మనది ఇంకోటి ఆ పన్నుది ఇంకో పార్టీ ఉంది, 6 for Justice అని ఒక పార్టీ, అంటే అది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఇవి రెండు దే ఆర్ సింపథైజర్స్ ఆఫ్ ఖలిస్తాన్ మూమెంట్, కరెక్ట్. సో కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ, మేము అందు గురించి వీళ్ళు చెయ్యట్లేదు, ఇది ప్రామిస్ చేశారు కానీ అది వీటిలో చేయట్లేదు. అలాగే హౌసింగ్ చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది, మనకి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది, దీన్ని గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేకపోతుంది, ఎన్విరాన్మెంట్ పాలసీలు క్లైమేట్ కంట్రోల్ అవన్నీ ఏం చేయట్లేదు. అంటే దీన్ని వీడు ఏం చేస్తానంటే ఈ NDP పార్టీని వాడంతటా వాడు ఒక వర్కింగ్ క్లాస్ పార్టీగా, అంటే మీకు కెనడాలో చూసుకుంటే ఈ కమ్యూనిజం ఎక్కడ లేదు, అంటే ఈ కమ్యూనిస్టులు ప్లే చేసే రోల్ ఏదైతే ఉంటుందో వర్కింగ్ క్లాస్ లేకపోతే క్యాపిటలిస్టులకి అగెయిన్స్ట్ ఇలా వాడు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూస్తున్నాడు అనమాట. వాస్తవానికి చెప్పాలంటే అన్ని సర్వేలు కెనడాలో ఎన్నైతే సర్వేలు చెప్పే అన్ని కూడా
వీడు ట్రూడో ఓడిపోతాడు ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో అందు గురించి వీడేం చేశాడు, సరే ఇప్పుడు బయటికి వచ్చేసి వీడి బలాన్ని వీడు పెంచుకుంటున్నాడు. అదేంటది రెండు విధాలు తోడ్పడచ్చు. ఒకటంటే అపోజిషన్ ఓట్లను చీల్చేది ఒకటి అవుతుంది, ఇంకోటి వీడి బలాన్ని పెంచుకోవడం కూడా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అది ఏం జరగచ్చు అంటారు? అంటే కన్జర్వేటివ్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ కన్జర్వేటివ్ వచ్చేస్తుందా? అప్పుడు ఆ గవర్నమెంట్లో తిను కింగ్ మేకర్ అవుతాడా? వీడి యోజన అదే. అంటే అక్కడ యాక్చువల్ చూసుకుంటే మీరు అడిగారు ఎలక్షన్ వెంటనే అవ్వచ్చు అంటే అవ్వకపోవచ్చు. సో వీడు ఏదో ఒకటి చేసి ఆ పవర్ లో ఉండడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే 338లో హాఫ్ అనుకోండి, అంటే ఎంత అవుతుంది, ఒక 170. అక్కడ కూడా ఉంటారు ఏదో ఒకటి ప్రణాళికలు వేసి వాళ్ళు ఇటు అటు తిప్పి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోగలుగుతారు. కానీ ఏంటంటే ఆ గవర్నమెంట్ అంతా స్థిరంగా ఉండదు. కానీ అక్కడ ఉండే పబ్లిక్ కూడా చాలా ఎగెన్స్ట్ అయిపోయారు ట్రూడోకి. సో ఈ కన్జర్వేటివ్ పార్టీ ఏంటంటే పీర్ పొలివీర్ కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో, ఆల్రెడీ వీళ్ళ ఎకానమీ మేనేజ్మెంట్ లేకపోతే ఇమ్మిగ్రేషన్లు వాటి మీద చాలా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు అనమాట. వారు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్ లో కూడా చూసుకుంటే ఎక్కువ అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్, ఎవడన్నా ఇల్లు కొనాలంటే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి ఉంది. అందు గురించి ఈ ట్రూడోకి చాలా ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి వాడికి. అంటే కానీ వీడేగా వీడి తండ్రి కూడా ఖలిస్తానీలకి సపోర్టర్లే వీళ్ళు ఎప్పుడు. సో మనకి కనిష్క, మనకు సినిమా కూడా వచ్చింది అనమాట, కనిష్క ఫ్లైట్ నీర్జానో ఏదో ఒక సినిమా ఒకటి వచ్చింది. సో దాంట్లో ఆ ఫ్లైట్ హైజాక్ చేసిన వాళ్ళు అక్యూజ్ వాళ్ళని ఆ ట్రూడో ఫాదర్ సపోర్ట్ చేశాడు అనమాట. సో అందు గురించి వీళ్ళు ఎప్పటి నుంచో ఖలిస్తాన్ మూమెంట్ వీళ్ళు పెట్టి పోషిస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే జగ్మీత్ సింగ్ ఏంటంటే వాడు కింగ్ మేకర్ గా వాడిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట. కానీ అక్కడ కెనడియన్స్ వాళ్ళు ఎంతలా వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు వాడి విజన్ ని, ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట. ఓకే, అయితే ఈ ఈ జస్టిన్ ట్రూడో ఏదో మనం సామెత ఏదో ఉంది కదా, పాముకి పాలు పోసి పెంచితే ఏదో ఒక టైంలో మిమ్మల్ని కాటేస్తుంది అన్నట్టుగా, ఈ ఖలిస్తానీ సింపథైజర్స్కి మొదటి నుంచి సపోర్ట్ చేసి ఇప్పుడు భస్మాసుర హస్తంలాగా తన మీదకి ఇప్పుడు అది వస్తుందని అనుకోవచ్చా? ఈవెన్ మీరు చెప్పారు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఖలిస్తానీలకి మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారని చెప్పి. అవును అవును, అది 100% వాస్తవం అండి. ఈ ట్రూడోస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వీటిలో అసలు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోకుండా, ఇంకోటి మనం ఏం చేయాలంటే, మామూలు ఇమ్మిగ్రేషన్ అంటే అంతే లీగల్ ప్రాసెస్గా వెళ్ళడం ఒకటండి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏమవుతుందంటే, వీడు కెనడన్స్ వాళ్ళు మామూలు ఏదైనా షాప్లో కానీ ఎక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళకి శాలరీ గంటకి ఒక $20 $25 అని అనుకోండి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏం చేసేస్తారు, అక్కడే ఎవరో ఒకళ్ళు షాప్ ఓపెన్ చేసేస్తారు. వాడు షాప్లోనే పడుకుంటాడు, అన్నీ ఉంటాడు. ఇంకా లేబర్ అంటే వాడికి ఒక గంటకి $5 ఇచ్చినా $8 ఇచ్చినా సరే అక్కడే ఉండిపోతారు అనమాట. అటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే అక్కడుండే కెనడియన్స్కి వాళ్ళ అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో దాంతో ఏంటంటే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ఈ ట్రూడో మీద. సో దాంతోపాటు ఈ హౌసింగ్ క్రైసిస్ ఇవన్నీ చాలా పెరిగిపోవడంతో ఏమవుతుందంటే వీళ్ళకి ట్రూడో ఈ లిబరల్ పార్టీ ఏదైతే ఉందో అది పడిపోయే అవకాశాలు బాగా స్పష్టంగా అర్థమవుతోంది. వీడేదో ఇక్కడ మనకు ఆమ్ ఆద్మీ పార్టీయో లేకపోతే ఇంకోటి ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో వాడు ఆ ప్రయత్నాలు అలా చేస్తున్నాడు అనమాట. కానీ దాంతోపాటు మనకి అక్కడ పబ్లిక్ కూడా ఉండే, అంటే అక్కడ ఉండే మన భారతీయులు మిగతా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా లీగల్లీ వెళ్ళిన వాళ్ళు కన్జర్వేటివ్ పార్టీకి సపోర్ట్ చేసి కెనడా ఎకానమీని బాగా సపోర్ట్ చేస్తేనే అక్కడ మంచి అవకాశాలు ఉంటుంది. అంటే డొమెస్టిక్ పాలసీని వీళ్ళు ఇంపాక్ట్ చేయగలగాలి. సో అలాగే వీళ్ళు ఫారిన్ వాటిలో అక్కడిక్కడ తల దూర్చకుండా ఫస్ట్ వీళ్ళ కంట్రీని వీళ్ళు చక్కబరుచుకుని వాళ్ళ దగ్గర జరుగుతున్న ఈ గ్యాంగ్ వార్లు లేకపోతే ఇటువంటివి ఏవైతే డ్రగ్స్ ఏవైతే సప్లై అవుతున్నాయో అవన్నీ అరికట్టాలి. సో దాంట్లో భారత్ కూడా ముఖ్యమైన బాధ్యత పోషించాలి, భారతదేశం కూడా. ఎందుకంటే మన ఎలక్షన్స్లో
వీళ్ళు ఎక్కడి నుంచో సోషల్ మీడియా నుంచో లేకపోతే ఇంకేవో వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మన ఎలక్షన్ ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనం ఖాళీగా కూర్చోకూడదు కదా. ఏం వాళ్ళు చేయాలి, కూడా ఎలాంటి రోల్ ప్లే చేయాలి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? అంటే మనకి ఏంటంటే మన వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఉన్నారు, ఫండింగ్ కూడా అక్కడ ఉండే పొలిటీషియన్స్ కన్జర్వేటివ్ వాళ్ళకి ఫండింగ్ కంపల్సరీ చేయడం మంచిది. దాంతో పాటు ఏంటంటే మన సైడ్ ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకేమైనా ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుని లేకపోతే సోషల్ మీడియా అనేది యూస్ చేసుకుని మన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఫండింగ్ ఇచ్చి కెనడాలో జరుగుతున్న తప్పులు, వీళ్ళు ఖలిస్తానీలు చేస్తున్న తప్పుల్ని బాగా హైలైట్ చేయండి. ఫస్ట్ ఖలిస్తానీలని అక్కడ రూట్స్ తో లాగేస్తే కెనడాలో, అప్పుడు కానీ మనకి ఇక్కడ సమస్య తీరదు. లేకపోతే ఎప్పుడు పంజాబ్ లో అల్లర్లు లేకపోతే ఈ ఫార్మర్ ప్రొటెస్ట్లు అంటారు, అవి నడుస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం అక్కడ సెట్ రైట్ చేసుకుంటేనే మనం ఏమైనా చేసి ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. చూద్దాం, మీరు అన్నట్టుగా ఖలిస్తానీలను అక్కడి నుంచి ఏరిపారేయాలంటే అది ఓవర్ నైట్ అయ్యేటువంటి పని కాదు. బట్ చూద్దాం, ఏదో ఒక రోజు అలాంటి రోజు రావాలని మనం కూడా కోరుకుందాం. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ప్రసాద్ గారు. నమస్తే. కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కుప్పకూలడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామన్స్లో, పార్లమెంట్లో 338 టోటల్ సీట్స్ అయితే అందులో లిబరల్ పార్టీకి కేవలం 154 మంది మద్దతు ఉంది, సీట్లు ఉన్నాయి. ఎన్డీపీకి 24 ఉంది. సో డెఫినెట్గా మద్దతు ఉపసంహరించుకున్నారు కాబట్టి బలపరీక్ష పెడితే, అవిశ్వాస తీర్మానం పెడితే డెఫినెట్గా ట్రూడో ప్రభుత్వం కుప్పకూలడం తథ్యం. చూద్దాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.